వీడి బాధ చూడండి. ఎక్కడ ఎగ్జిబిషన్ కి వచ్చానని చెప్తే ఇటు నుంచి ఇటే తీసుకెళ్లిపోతారని ఎగ్జిబిషన్ కి వచ్చానని కూడా చెప్పట్లేదు. మా వాళ్ళలో ఒక్కొక్కరు ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. ఇక్కడ మన జనాభా లెక్కలు చేస్తున్నాడు. ఈసారి ఎంట్రీ టికెట్ చాలా తక్కువ, అందుకే జనాలు మామూలుగా లేరు. ప్రతిసారి హీరో హీరోయిన్ పోస్టర్లు పెట్టేవాళ్ళు, ఈసారి ఏకంగా వాళ్ళ కటౌట్లే పెట్టేశారు. ఇంకా జనాలు ఆగుతారా తగ్గేదేలా అంటూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎక్కడ అసలు ఖాళీయే లేదు. కంచం ఏంటి ఇంతుందన్నట్లు ఇన్ని టికెట్లు ఉన్నాయేంటి, ఏమైనా బ్లాక్ లో అమ్ముకుంటున్నావా అనుకుంటున్నారో. అయ్యయ్యో అంత లేదండి, ఇవన్నీ మన ఫ్యామిలీవే. గోవా గేమ్స్ ఆడాలంటే గోవాకే వెళ్ళాలని ఎవరు చెప్పారు? మన రాజంపేటలో ఉన్న ఎగ్జిబిషన్ కి వెళ్తే చాలు గోవాలో ఉన్న గేమ్స్ అన్ని ఆడేయచ్చు. కానీ ఇది గోవా కాదు రాజంపేట బ్రో అంటాడు ఆ షాప్ వాడు. ఇది మందే, ఇది మందే, ఇది కూడా మందే అన్నట్లు ఒక్కొక్క షాప్ దగ్గర మా వాళ్ళంతా స్ప్లిట్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గేమ్స్ ఆడుకుంటున్నారు. అందరు దేంట్లోనో డబ్బులు పోగొడితే మా వాళ్ళు ఇక్కడ పోగొట్టాలని ఫిక్స్ అయిపోయారు. దీని తర్వాత మేమందరం 15 సెకండ్లో ఎగ్జిబిషన్ మొత్తం చూసేలా చేశారు ఒకరు. ఆ ఒకరు ఎవరనేది నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.